మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని కుమారి కె విజయ ఆదేశాల మేరకు పిఠాపురం ప్రాజెక్ట్ సిడిపిఓ శ్రీమతి సిహెచ్ఎస్కే దుర్గాదేవి ఆధ్వర్యంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి దుర్గారాణి ఈ రోజు పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో కిషోరి వికాసము సమ్మర్ క్యాంప్ ను శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది. దుర్గారాణి మాట్లాడుతూ కిషోర బాలికలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి కిషోర్ వికాసాన్ని ఏ విధంగా సాధించాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాగ డెవలప్ చేయాలి అనే అంశాలపైన, అలాగే బాలల హక్కులు, చట్టాలు, కౌమర్ బాలికల సమస్యలు, ఆరోగ్యవంతమైన పోషణ అవసరాలు, పిల్లల సంరక్షణ, బాలల సంరక్షణలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహ నిర్మూలన చట్టాల గురించి, అలాగే పోక్సో చట్టం గురించి, కౌమారంలో వచ్చే మార్పులు మరియు సమస్యల గురించి, 18 సంవత్సరంలో నిండకుండా వివాహం చేస్తే సంభవించే అనర్థాల గురించి, అంతేకాకుండా ఫెసిలిటర్ గ్రూప్ డిస్కషన్స్ మరియు పిల్లలతో డ్రామాలు, రోల్ ప్లే లాంటివి చేయించడం ద్వారా పిల్లల్లో ఉన్న స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం అనే అంశాల మీద పిల్లలకు ఈ తరగతులలో శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం దేవకుమారి, జిఎంఎస్కేలు పి వెంకటలక్ష్మి, లక్ష్మి, మాధవి అంగన్వాడీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో వాటి కోసం కూడా మీకు ఏమైనా తెలిస్తే ఇమీడియట్గా మీ అందరికీ తెలిసిన చైల్డ్ హెల్ప్ లైన్ అనేది ఒకటి ఉందని 1098 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాం. ఎవరైనా సరే ఇప్పుడు నేనే కాల్ చేశాను, మా పక్కన ఒక అమ్మాయికి మ్యారేజ్ అవుతుంది, ఈ విషయాలు ఎప్పుడైతే నేను 1098 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేశానో మన వివరాలు కానీ, నా పేరు కానీ, నా ఫోన్ నెంబర్ కానీ వచ్చి చెప్పరు. కాన్ఫిడెన్షియల్గా ఉంచి స్థానికంగా ఎవరంటే ఈ మ్యారేజ్ అనేది జరిగినప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి తెలియజేస్తారు. వాళ్ళే వచ్చి ఈ ప్రాబ్లమ్ మీకు ఎవరికైతే బాల్య వివాహం జరుగుతుందో వాళ్ళు ఇమీడియట్గా ఈ పెళ్లి జరగకుండా ఆపడానికి తమ చర్యలు తీసుకుంటారు అనమాట. అలా ఎవరైనా కాదని చేస్తే ఇమీడియట్గా చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే ఇవాళ రేపు బాల మీద వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి కదా, అటువంటి విషయాలు తెలిసినా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పచ్చు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్ టచ్కి అన్సేఫ్ టచ్కి డిఫరెన్స్ తెలియాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. మంచి స్పర్శ, చెడు స్పర్శ కదా, ఎక్కడైనా సరే మనల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని 4 చోట్ల ఎవరు తాకకూడదు. వాళ్ళని చూడమని కానీ మనల్ని చూడమని కానీ వాళ్ళు అడగకూడదు. ఆ 4 ప్లేసులు ఏంటి అంటే 1 మన పెదవులు, 2 మన ఛాతీ భాగం, 3 మన 2 కాళ్ళ మధ్య భాగం, 4 మన వెనక వైపు నడుము కింద భాగం. ఈ 4 ప్లేసెస్లో